అసెంబ్లీ జీరో అవర్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా పీఆర్సీ ఊసేలేదని మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందక ఇబ్బంది పడుతున్నారని, సిపిఎస్ నిధుల దారి మళ్లింపుతో 2 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఆరోగ్య భద్రత పునరుద్ధరింపు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా పీఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అధ్యక్ష సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు పెండింగ్ లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు, టీఏ, డిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు, టీఏలు, డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని. గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్లు, టీఏ, డిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు 1,00,000 రూపాయలకే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా